మంచి మెజార్టీ నా వార్డు ప్రజలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరిన అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి, పెద్దలకి, చిన్నలకి, మా వాడి యూత్ చాలా ధన్యవాదాలు. మంచి మెజార్టీ ఇచ్చింది. నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఒక్కటిసారి రెండోసార్లు గెలవడమే గొప్ప విషయం. నాలుగోసారి అంటే ప్రజలు మమ్మల్ని ఎక్కడ గుండెల్లో ఉంచుకొని ఈరోజు మాకు మంచి మెజారిటీ. మా వార్డు ప్రజలకి, మా భార్య భర్తలు ఇద్దరం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈరోజు ఈ అధికార ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంత్రులను తీసుకొచ్చి వాళ్ళు ప్రచారం చేసిన సందర్భంలో ఈరోజు ఒక మాట అన్నారు. ఎవరు ఎమ్మెల్యే ఈరోజు బంగారం ఎక్కువనా, పదవులు ఎక్కువనా? ఈరోజు ఆ నాయకునికి ఈ నాయకులు చూస్తే మా నాయకుడే, కాంగ్రెస్ నాయకుడే ఎక్కువ తూకంలో ఉన్నాడు అని చెప్పి ప్రజల రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. నిజంగా ఈరోజు ఒక చెంపపెట్టులాగా అంటే పారాషూట్ లీడర్ని తీసుకొచ్చి ఈరోజు డబ్బు అధికారంలో ఉన్నామని డబ్బు వ్యామోహంతో ఈరోజు తీసుకొచ్చి ఒక పక్క చేయడం జరిగింది. మంచి మెజార్టీ ఇచ్చారు. ఇది ఒక చెంపపెట్టులాగా మా ప్రజలందరికీ ఎల్లవెల్లా రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడ లోటు పడకుండా మా వార్డు ప్రజలకు కొట్లాడి కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.